ఎవ్రీవన్. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఎవరైతే టీచర్స్గా విధులు నిర్వహిస్తున్నారో వారందరికీ షాకింగ్ న్యూస్ ఏంటంటే, సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా మనకి సెప్టెంబర్ 1వ తేదీన ఒక సంచలన ప్రకటన అయితే చేయడం జరిగింది. దేశంలో ఉన్న ప్రతి ఒక్క టీచర్ని ఉద్దేశించి వాళ్ళు ఖచ్చితంగా టెట్ రాయాల్సిందే అండ్ టెట్ పాస్ అవ్వాల్సిందే అని చెప్పేసి ఒక తీర్పు అయితే వెలువడించడం జరిగింది. దాన్ని అనుసరించి 10 ఏళ్లలో సర్వీస్లో ఉన్నా కానీ, 20 ఏళ్లలో సర్వీస్లో ఉన్నా కానీ, రిటైర్మెంట్కి దగ్గరలో ఉన్నా కానీ అందరూ మనకి టెట్ అయితే ఖచ్చితంగా రాయాల్సిందే, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అండ్ టెట్ ఖచ్చితంగా పాస్ అవ్వాల్సిందే అని చెప్పేసి సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అది ఎందుకు తీసుకుందో వీడియోలో చెప్తాను. ఒకవేళ మీరు ఫెయిల్ అయితే, సర్వీస్లో ఉన్న టీచర్స్ ఎవరైనా ఈ టెట్లో ఫెయిల్ అయితే ఏం జరుగుతుందంటే, వీడియోలో మనం ఏమేమి డిస్కస్ చేస్తామంటే, నెంబర్ 1, సుప్రీంకోర్టు ఇచ్చిన సంచలన తీర్పు ఏంటి, అది ఎవరికి వర్తిస్తుంది, ఓకే. అండ్ నెంబర్ 2, కొత్త డిఎస్సి ఎప్పుడు ఉంటుంది, అది ఎప్పుడు రాబోతుంది. అండ్ నెంబర్ 3, 2 రోజుల్లో మనకి టెట్ నోటిఫికేషన్ అయితే రాబోతుంది, రెడీగా ఉండండి. అండ్ నెంబర్ 4, టీచర్స్ టెట్ ఫెయిల్ అయితే నెక్స్ట్ ఏంటి, వాళ్ళు జాబ్లో కొనసాగుతారా లేకుంటే తీసివేయబడతారా. అండ్ లాస్ట్ది 5th వన్, కొత్తగా సరళీకరించిన ఇంటర్ డిగ్రీ అర్హతలు. టెట్ రాయాలంటే ఏ అర్హతలు ఉండాలి అండ్ డిఎస్సికి ఏ అర్హతలు కొంచెం సరళీకరించారనమాట. సో అవేంటో కూడా ఈ వీడియోలో మనం చూస్తాం. ఓకే, లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళాలంటే ముందుగా మీరు మన వీడియోకి లైక్ చేయండి. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఎంతో టైం ఇన్వెస్ట్ చేసి, చాలా గంటలు స్పెండ్ చేసి, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసి, రీసెర్చ్ చేసి నేను జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ముందు ఉంచుతున్నాను. కాబట్టి జస్ట్ ఒక లైక్ చేయండి అంతే. ఓకే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామా. సర్వీస్లో ఉన్న టీచర్లకి టెట్ రాసే అవకాశం, ఇది ఆప్షనల్ కాదండి, ఇది మ్యాండేటరీ థింగ్. ఖచ్చితంగా అందరు రాయాల్సిందే అని చెప్పారు. కానీ కొంతమందికి మాత్రమే, ఫ్యూ మెంబర్స్కి మాత్రమే ఎక్సెప్షన్ ఉంది. అది ఎవరికో కూడా చెప్తాను. అసలు మీకు ఒక డౌట్ రావచ్చు, ఇన్ని రోజుల తర్వాత సర్వీస్లో ఉండి రిటైర్మెంట్కి దగ్గరలో ఉన్న వాళ్ళు, 10 years 20 years సర్వీస్ చేసిన వాళ్ళకి ఇప్పుడు ఎందుకు టెట్ రాయాలని ఒక ఆలోచన సెంట్రల్ గవర్నమెంట్ తెచ్చింది, సుప్రీంకోర్టు ఇటువంటి తీర్పు ఇచ్చిందని మీరు అనుకోవచ్చు. సో అది ఎందుకు ఇలా తీర్పు ఇచ్చిందో చెప్పుకునే పోయే ముందు ఒక క్లిప్ చూపిస్తాను, అది చూడండి. ఇది ఎక్కడో కాదు, ఛత్తీస్గఢ్లో ఒక ప్రభుత్వ పాఠశాలలో జరిగిన సంఘటన. ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు అతను, చూడండి. 11 స్పెల్లింగ్ రాయమంటే ఏం రాస్తాడు చూడండి. बच्चों से बोलकर स्पेलिंग बार बताइएगा सर। AVENE 11 ठीक है सर। 11 19 बताइए सर। ये 19 है सर, एक बार स्पेलिंग बताइएगा सर। NINTHTHIN। यहाँ सर 11 जो लिखे हैं उसको अंक में लिखिएगा, अंकों में, अंक में सर, शब्दों में नहीं, अंक में, अंक में सर। बच्चों को पढ़ाइए सर 11 का स्पेलिंग। 11 है AVAIVENE 11। 11 मीन्स 11। ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా సుప్రీంకోర్టు ఎందుకు అలా తీర్పిచ్చిందో. సర్వీస్లో ఉన్న టీచర్స్ అందరికీ 10 years కానీ, 20 years కానీ, 30 years కానీ వీళ్ళందరికీ మళ్ళీ టెట్ ఎగ్జామ్ ఎందుకు అనుకుంటుందో ఇవన్నీ మీకు ఇప్పటికి అర్థమయ్యాయి అనుకుంటా వీడియో చూశాక. సో ఆ కారణంగానే మన దేశం మొత్తం మీద విద్యా వ్యవస్థని మంచిగా మార్చాలి, దేశ భవిష్యత్తుని కాపాడాలని చెప్పేసి అతి కష్టమైనా కానీ సుప్రీంకోర్టు మళ్ళీ ఇటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. నిర్ణయం ఇచ్చేసింది కూడా ఆల్రెడీ సెప్టెంబర్ 1వ తేదీ. సో దాంట్లో ఎటువంటి మార్పు లేదు. ఖచ్చితంగా అయితే అందరూ టెట్ ఎగ్జామ్ రాయాల్సిందే, పాస్ అవ్వాల్సిందే, ఓకేనా. ఇక్కడ చూసుకుంటే మనకు ఒక న్యూస్ ఆర్టికల్లో వచ్చిన ఆర్టికల్ చూడండి. ఇక్కడ సర్వీస్లో ఉన్న టీచర్లందరికీ టెట్ ఎగ్జామ్ రాసే అవకాశం, ఇది ఖచ్చితంగా మ్యాండేటరీ థింగ్ అనమాట, అందరు రాయాలి. అండ్ ఇక్కడ చూసుకుంటే సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఉపాధ్యాయ అర్హత టెట్ రాసేందుకు ప్రస్తుతం పనిచేస్తున్న టీచర్లకు అవకాశం కల్పించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. 2011కి ముందు టెట్ లేకుండా ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించిన టీచర్లకు టెట్ రాసుకునే అవకాశం కల్పిస్తున్నారు.
2 రోజుల్లో కొత్త టెట్ నోటిఫికేషన్ కూడా విడుదలవుతుంది. సో సర్వీస్లో ఉన్న ఉపాధ్యాయులు ఉద్యోగంలో కొనసాగాలంటే టెట్ పాస్ కావాలని సుప్రీంకోర్టు సెప్టెంబర్ 1వ తేదీన తీర్పు వెలువరించింది. అప్పటి నుంచి 2 ఏళ్లలో ఉత్తీర్ణులు కావాలని స్పష్టం చేసింది. ఓకేనా. మీకు ఒకవేళ ఫెయిల్ అయితే 2 ఇయర్స్ టైం పీరియడ్ ఇస్తారనమాట. ఆ టైం పీరియడ్లో మాత్రం మీరైతే ఖచ్చితంగా పాస్ అవ్వాల్సి ఉంటుంది. మనకి ఇయర్లీ టూ టైమ్స్ టెట్ పెడతారని మనకి ఆల్రెడీ ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది కదా. ఇయర్లీ 2 టైమ్స్ ఆర్ 1 టైం ఖచ్చితంగా టెట్ అయితే నిర్వహించడం జరుగుతుంది. అది స్టేట్ టెట్ కానీ సెంట్రల్ టెట్ కానీ ఏదైనా మీరు ఒకటి పాస్ అయితే సరిపోతుంది. ఒకసారి పాస్ అయితే సరిపోతుంది. అది ఇంకా ఇంతకుముందు అయితే మనకి టెట్కి వ్యాలిడిటీ ఉండేది 2 ఇయర్స్ 4 ఇయర్స్ అని. కానీ ఇప్పటి నుంచి వచ్చే టెట్కి లైఫ్ లాంగ్ అనమాట. లైఫ్ టైం ఒకసారి పాస్ అయితే సరిపోతుంది. సో అది కొత్త డిఎస్సి ఎప్పుడు ఉంటుంది అన్నదానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిఎస్సి అభ్యర్థులకు మరో శుభవార్తను అందించింది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు నిర్వహించిన సభలో మనకి చెప్పారనమాట. వచ్చే ఏడాది జనవరిలో కొత్త డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తున్నామని చెప్పేసి ఒక బహిరంగ ప్రకటన అయితే చేయడం జరిగింది. దాని గురించి ఇంకొంచెం క్లుప్తంగా చూద్దాం. మనకి కొత్త డిఎస్సి నోటిఫికేషన్ అయితే 2026 జనవరి నెలలో అయితే రిలీజ్ చేయబోతున్నారు ఏపీ గవర్నమెంట్. అండ్ పరీక్షల షెడ్యూల్ చూస్తే మనకి ఇదంతా ఫుల్ నోటిఫికేషన్ ఇంకా రాలేదన్నమాట అఫీషియల్గా. ఇది ఆల్రెడీ చెప్పిన డీటెయిల్స్. పరీక్షల షెడ్యూల్ మనకి మార్చిలో ఎగ్జామ్ అయితే నిర్వహించబోతున్నారు ఏపీ డిఎస్సి. అండ్ మార్చిలో ఎగ్జామ్ నిర్వహించిన తర్వాత రిజల్ట్స్ మొత్తం ఇచ్చేసి నెక్స్ట్ స్కూల్స్ ప్రారంభమయ్యే నాటికి అంటే జూన్ మంత్కి మొత్తం రిక్రూట్మెంట్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసి కొత్తగా స్కూల్స్లో జాయిన్ అయ్యే టైంకి కొత్తగా సెలెక్ట్ అయిన అభ్యర్థుల టీచర్ని సెలెక్ట్ చేసుకునే విధంగా ప్రభుత్వం యోచిస్తూ ఉంది. మనకు ఇదే న్యూస్ ఆర్టికల్లో చూసుకుంటే ఇక్కడ 2 రోజుల్లో టెట్ నోటిఫికేషన్ అనేసి ఒక హైలైట్ అయితే ఇచ్చారు, చూసుకోవచ్చు మనకి. సో రేపు ఆర్ ఎల్లుండి మనకి టెట్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయన్నమాట. సో రేపు ఆర్ ఎల్లుండిలో మనకి టెట్ నోటిఫికేషన్ రిలీజ్ అయితే నవంబర్ 2021 వరకు టెట్ నోటిఫికేషన్ అప్లికేషన్ ప్రాసెస్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో అప్లికేషన్ పెట్టుకునే వాళ్ళందరూ పెట్టుకోండి. తర్వాత ఈ నోటిఫికేషన్లోనే మనకి రేపు వెళ్ళిన నోటిఫికేషన్ వస్తుంది కదా, అందులోనే మెన్షన్ చేస్తారు ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు ఉండొచ్చు అని. సో మనం అనుకోవడం ఏంటంటే మనకి డిసెంబర్ మంత్లో ఖచ్చితంగా టెట్ నోటిఫికేషన్కి సంబంధించిన ఎగ్జామ్ అయితే జరగడం జరుగుతుంది. అండ్ తర్వాత మనకి జనవరిలో డిఎస్సి నోటిఫికేషన్ రాబోతుంది కాబట్టి టెట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ మొత్తం మనకి డిసెంబర్ కల్లా కంప్లీట్ చేసేస్తారు. సర్వీస్లో ఉన్న టీచర్స్ టెట్ పరీక్ష క్వాలిఫై కాకపోతే ఏమవుతుంది అంటే మీకై మీరే పదవీ విరమణ చేయాల్సి ఉంటుంది. ఇది నిజమండి. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ యొక్క కీ హైలైట్ చూసుకుంటే ఇక్కడ 2 ఇయర్స్ డెడ్ లైన్ అనమాట. అంటే మనకి 2 ఇయర్స్లో ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 2 ఇయర్స్ లోపల టెట్ అయితే క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది ఖచ్చితంగా, అదైతే కంపల్సరీ. కానీ ఎగ్జామ్షన్ అని చెప్పాను కదా స్టార్టింగ్లో, అది ఎవరికంటే ఇంకా మీకు 5 ఇయర్స్ కంటే తక్కువ ఉంది, ఆర్ఎల్స్ 5 ఇయర్సే సర్వీస్ ఉంది, ఇంకా 5 ఇయర్స్లో రిటైర్ అవ్వబోతున్నారు అంటే మీరు రాయాల్సిన అవసరం లేదు. ఓకేనా, మీకు ఎగ్జామ్షన్ ఉంటుంది. కాకపోతే మీకు ఈ 5 ఇయర్స్లో ప్రమోషన్స్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా అయితే మీరు టెట్ పాస్ అవ్వాల్సి ఉంటుంది. ప్రమోషన్స్ వద్దు, ఇప్పుడున్న విధంగానే కంటిన్యూ అవుదామంటే మీరు టెట్ రాయాల్సిన అవసరం అయితే లేదనమాట అది. అండ్ ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ నుండి మైనారిటీ స్కూల్స్కి మాత్రం ఎగ్జామ్షన్ ఉందన్నమాట. ఇప్పుడు ఇంకా మైనారిటీ స్కూల్స్కి పెడదామా వద్దా అని ఇంకా డిసైడ్ కాలేదు. ఇప్పటికైతే వాళ్ళకి ఎగ్జామ్షన్ అయితే ఉంది. ఈ ఆర్టికల్ వచ్చిన న్యూస్ చూడండి. అప్పటి నుంచి 2 ఏళ్ళు ఉత్తీర్ణులు కావాలని స్పష్టం చేసింది. 5 ఏళ్లలో పదవీ విరమణ చేయబోయే వారికి అవసరం లేదని, అయితే వారు పదోన్నతి ప్రమోషన్ కావాలి అంటే టెట్ పాస్ అవ్వాలని సూచించింది. సుప్రీంకోర్టు తీర్పుపై ఇప్పటికే కొన్ని సంఘాలు రివ్యూ పిటిషన్లు వేయడం జరిగిందని చెప్పేసి కొన్ని కథనాలు అయితే ఈ ఆర్టికల్లో రావడం జరిగింది. కాకపోతే మీరైతే పాస్ అవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే మీకు ఆల్రెడీ ప్రీవియస్గా ఒక వీడియో చూపించానుగా, అందుకని చెప్పేసి ఇటువంటి డెసిషన్ తీసుకోవడం అయితే జరుగుతూ ఉందన్నమాట. సరళీకరించిన ఇంటర్ డిగ్రీ అర్హతల విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఈసారి అర్హత తగ్గింపు లేదు. ఎస్సీ ఎస్టీ బీసీ విభిన్న ప్రతిభావంతులకు డిగ్రీలో 40% ఉండాలి మార్కులు అని బీఈడీలో ప్రవేశం కల్పిస్తున్నారు ఎప్పుడు ఇంతకుముందు. కానీ ఈసారి ఏం చేశారంటే 40% ఇంతకుముందు ఉండే డిగ్రీలో ఇప్పుడు 45% మినిమం ఉండాలన్నమాట. టెట్ కానీ డిఎస్సి కానీ రాయాలంటే మీకు డిగ్రీలో 45% అనేది మినిమం ఉండాలంట. ఇప్పుడు మార్చారనమాట. గత కొన్నేళ్లుగా ఈ నిబంధనను సడలిస్తూ 40% ఉన్నా కానీ టెట్ రాసేందుకు అవకాశం కల్పిస్తున్నారు. కానీ ఈసారి 45% మార్కులు ఉంటే మాత్రమే మనం టెట్ కానీ డిఎస్సి కానీ రాయాలని విద్యాశాఖ నిర్ణయించిందంట.
ఓకే. అర్హతలు ఇలా ఉన్నాయి చూడండి. 2 రోజుల్లో ఇవ్వనున్న టెట్‌లో 2011కు ముందు, ఆ తర్వాత విద్యార్హతలను నిర్ణయించింది. సర్వీస్‌లో ఉన్న ఉపాధ్యాయులకు విద్యార్హతల్లో కనీస మార్కులు ఉండాలనే దానిపై స్పష్టత రాలేదనమాట. మనకిప్పుడు సర్వీస్‌లో ఉన్న టీచర్స్‌కి కూడా టెట్ రాయాలని చెప్పాం కదా! వాళ్ళకి మాత్రం ఎలిజిబిలిటీ క్రైటీరియా డిగ్రీలో ఇంతుండాలి, ఇంటర్‌లో ఇన్ని మార్క్స్ ఉండాలని ఎటువంటి క్రైటీరియా ఇంకా పెట్టలేదు. ఓకేనా? విద్యాశాఖ మళ్ళీ పెట్టొచ్చేమో మేబీ. కానీ 2011కు ముందు అభ్యర్థులు టెట్ రాసేందుకు ఎస్‌జీటీలకు ఇంటర్మీడియేట్‌లో 45% ఉండాలి. ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్‌కి 40% మార్కులైతే ఉండాలి. కానీ 2011 తర్వాత వారికి పేపర్ 1 ఎస్‌జీటీ రాసే ఓసీ అభ్యర్థులకు నిర్ణీత అర్హతలో 50%, బీసీ, ఎస్సీ, ఎస్టీ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్‌కి 45% మార్కులు ఉండాలని, అండ్ పేపర్ 2 రాసేవారికి సైతం నిర్ణీత అర్హతలో ఓసీలకు 50%, బీసీలకు 45% మార్కులు ఉండాలని, ఇవైతే మనకి ఇంటర్ డిగ్రీ మార్కులు కొంచెం సరళీకరించారనమాట. ఇంతకుముందు 40 ఉండే, ఇప్పుడు 45% పెంచారు. 45 ఉండేదాన్ని 50 పెంచారు. సో, ఇలా అయితే మనకి జస్ట్ మనకి కొంచెం 5% అటు ఇటుగా మార్చారనమాట. ఇది కొత్తగా వచ్చిన అర్హతలు. సో, గైస్, ఈ వీడియో ఎంతో ఇన్ఫర్మేషన్ ఇచ్చానని నేను అనుకుంటున్నాను. ఓకేనా? సో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే జస్ట్ ఒక లైక్ చేయండి. కొత్తగా మీరైతే మన ఛానల్‌ని చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. నేను చాలా టైం ఇన్వెస్ట్ చేసి, చాలా రీసెర్చ్ చేసి మీకైతే జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. ఓకేనా? అండ్ మీకు ఇంకేమైనా అనిపించుంటే నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియజేస్తే నేను ఖచ్చితంగా అయితే రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. అందరికీ ఇస్తుంటాను నేను. ఓకేనా? సో, మీరు జస్ట్ ఒక లైక్ ఇవ్వడం వల్ల నాకు మోటివేషన్‌గా ఉంటుంది నెక్స్ట్ వీడియో చేయాలని. మీరు లైక్ చేయకపోతే ఏమవుతుందంటే వీళ్ళకి కంటెంట్ నచ్చుతుందా లేదా అని నాకే డౌట్ వస్తుంది. సో, అందుకని అలా చేయొద్దు. వీడియో, and all the best for your exams.